హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కుమార్. మీరు చూస్తుంది alltodaytech ఛానల్. ఈరోజు నేను మీకు ఒక కొత్త యాప్ గురించి చెప్పబోతున్నాను. మన జనరల్గా అందరూ 2 మొబైల్ నెంబర్స్ యూజ్ చేస్తారు, 2 సిమ్ కార్డ్స్. ఒకటి పర్మనెంట్గా యూజ్ చేస్తారు, ఒకటి ఫ్రీక్వెంట్గా చేంజ్ చేయటం, లేదంటే కొంతమందికి ఒక నెంబరు, కొంతమందికి ఒక నెంబరు ఇస్తుంటారు. కానీ వాట్సాప్ వచ్చేటప్పటికే మన ఫోన్లో ఒక్క వాట్సాపే ఇన్స్టాల్ అయి ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఒక నెంబర్కే వాట్సాప్ ఇవ్వగలం. కొంతమందికి వాట్సాప్ ఉంటుంది, వాట్సాప్ చేస్తారు. మరి కొంతమందిని వాట్సాప్ లేదు, వాట్సాప్ నెంబర్ ఇవ్వమంటారు. అది పద్దాకలు అందరికీ ఇది వేరే నెంబర్ ఇవ్వటం, వాట్సాప్ దానికి ఉందని కాల్స్ మనం వేరే దాని నుంచి చేయటం చాలా ఇబ్బందిగా ఉంటుంది. దీనికి ఒక సొల్యూషన్ ఉంది ఫ్రెండ్స్. మనం వాడుతున్న 2 సిమ్ములకి మనం వాట్సాప్ తెచ్చుకోవచ్చు. అది ఎలాగో ఈరోజు చూద్దాం ఫ్రెండ్స్. దీనికోసం ఒక యాప్ ఉంది ఫ్రెండ్స్. దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్లోకి వెళ్ళి ప్యారలల్ స్పేస్ అని కొట్టాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, పేరా అని కొట్టంగానే వచ్చేసింది. ఇలా రాకపోతే ప్యారలల్ స్పేస్ అని కొట్టండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ ప్యారలల్ స్పేస్ మల్టిపుల్ అకౌంట్స్ ఆన్ 2 ఫేస్ ఇన్స్టాల్ కొట్టాం, యాక్సెప్ట్ కొట్టేసాం. ఈ యాప్ అనేది ఇన్స్టాల్ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ యాప్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది. దీన్ని ఓపెన్ చేద్దాం ఇప్పుడు. ఇది ప్యారలల్ స్పేస్ ఫ్రెండ్స్. ఇది మనకు సపరేట్గా ఒక స్పేస్ క్రియేట్ చేస్తుంది మనం 2 అకౌంట్స్ యూజ్ చేసుకోవడానికి. అది ఒక వాట్సాపే కాదు ఫ్రెండ్స్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఏమైనా సరే యాప్స్ అనేవి మన ఫోన్లో జనరల్గా మనం ఇన్స్టాల్ చేసుకునేవి అలాగే ఒకేసారి పొందొచ్చు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, స్టార్టింగ్ కదా, కొంచెం టైం పడుతుంది. నెట్ కొంచెం స్పీడ్గా ఉంటే సరే ఫ్రెండ్స్, మనం ఈజీగా మన వాట్సాప్ని మనం ఇది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, స్టార్ట్ చూడండి ఫ్రెండ్స్, అలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ యాప్. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ ఉన్నాయి కదా, మనం ఇవన్నీ కూడా పైన మీకు బ్లూ కలర్ టిక్ మార్క్ కనపడుతుంది కదా. ఈ టిక్ మార్క్ ఉంటే ఆల్రెడీ ఇవి నా ఫోన్లో ఇన్స్టాల్ అయ్యి ఉన్నాయి. వాటికి డూప్స్ అంటే ఇంకొక అకౌంట్స్, 2వ అకౌంట్ కావాలంటే అమెజాన్ ఉంది ఆల్రెడీ నా దాంట్లో, నాకు అవసరం లేదు. అలాగే టిక్ మార్క్ పోయింది చూడండి, ఫ్లిప్కార్ట్ ఉంది, అవసరం లేదు. పేటిఎం ఉంది, అవసరం లేదు. ఫేస్బుక్ యాప్ కూడా ఉంది. అలాగే కింద మీకు ఇంకా ఉన్నాయి, జీమెయిల్, యూట్యూబ్ ఇవన్నీ ఉన్నాయి. టిక్ మార్క్స్ అవసరం లేదు. ఒక్క వాట్సాపే నాకు 2 అకౌంట్స్ కావాలి కాబట్టి వాట్సాప్ మీద టిక్ అలాగే ఉంచాలి ఫ్రెండ్స్, బ్లూ మార్క్ టిక్ ఉండి. చూడండి ఫ్రెండ్స్, కింద యాడ్ టు ప్యారలల్ స్పేస్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. క్లిక్ చేయగానే ప్యారలల్ స్పేస్కి యాడ్ అయిపోయింది ఫ్రెండ్స్. మీకు ప్రతిసారి అలా అడగదు ఫ్రెండ్స్. ఈసారి ఓపెన్ చేసినప్పుడు మీకు ఇది ఓపెన్ అయిపోతుంది. ఇంకో యాప్ని కనుక మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ యాడ్ యాప్ మీద క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. యాడ్ యాప్ మీద క్లిక్ చేస్తే మీకు మళ్ళీ ఇలా లిస్ట్ వస్తుంది. మనకి ఇవేం అవసరం లేదు, మనం బ్యాక్కి వెళ్ళిపోవచ్చు. వాట్సాప్ అక్కడే కాబట్టి మనం వాట్సాప్ని కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, గాట్ ఇట్ అని వచ్చింది కదా. స్టార్టింగ్ వాట్సాప్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాట్సాప్ అని వచ్చింది కదా, అగ్రీ అండ్ కంటిన్యూ. అలాగే ఇక్కడ మన మొబైల్ నెంబర్ కొట్టాలి. నెక్స్ట్ కొట్టాలి. చూడండి ఫ్రెండ్స్, యూ విల్ బీ వెరిఫైయింగ్ ది ఫోన్ నెంబర్, ఇస్ దిస్ ఓకే కొట్టాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకు ఒక కోడ్ వస్తుంది. ఆ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. మన మొబైల్ నెంబర్ కనుక మనం ఇప్పుడు యూజ్ చేస్తున్న ఈ ఫోన్లోనే ఉంటే ఆటోమేటిక్గా అది వెరిఫై చేసేసుకుంటుంది ఫ్రెండ్స్. ఆ మెసేజ్ వచ్చి డెలివరీ అవతలకే ఇది ఆటోమేటిక్గా ఆ నెంబర్ని తీసుకొని వెరిఫై చేస్తుంది. ఒకవేళ వేరే ఫోన్లో కనుక ఉంటే ఆ నెంబర్ని మనం కొట్టాల్సి వస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అది తీసుకుంది ఆటోమేటిక్గా, నాకు మెసేజ్ వచ్చింది.
ఆల్రెడీ ఇది అంతకుముందు దీనికి ఆల్రెడీ నాకు వాట్సాప్ ఉంది ఫ్రెండ్స్. 2 వాట్సాప్లు నేను యూజ్ చేస్తున్నాను. మీకోసమని ఇప్పుడు స్పెషల్గా చూపించాను కాబట్టి నేను రీస్టోర్ నొక్కితే నా పాత డేటా మొత్తం కూడా మళ్ళీ రీస్టోర్ అయిపోతుంది. దీనికి కొంచెం టైం పడుతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బ్యాకప్ ఫౌండ్ అని చెప్పి వచ్చింది. నెక్స్ట్ అని కొట్టాం. మన పేరు ఇనిషియలైజింగ్ ఫ్రెండ్స్, అంటే మన వాట్సాప్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టార్ట్ అవబోతుంది. చూడండి ఫ్రెండ్స్, మన వాట్సాప్లోకి ఎంటర్ అయిపోయాము. అలాగే బ్యాక్ వచ్చి ఇది ఫ్రెండ్స్, మనం ఎప్పుడైనా సరే మనం ఇందులో ఉన్న వాట్సాప్కి మన జనరల్ వాట్సాప్ మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి బ్యాక్ వచ్చేసాం. ఇప్పుడు నా జనరల్ వాట్సాప్ వచ్చేసి ఇక్కడ ఉంది, చూసారు కదా ఫ్రెండ్స్, నా జనరల్ వాట్సాప్. దీనిలోకి వెళ్ళాలి అంటే మనం ఈ ప్యారలల్ స్పేస్ ద్వారానే వెళ్ళాలి ఫ్రెండ్స్. ఈ వాట్సాప్ అనేది మనం ఇంకో ఫోన్లోకి ఎంటర్ అవుతున్నట్టు దాన్ని ఓపెన్ చేస్తే సేమ్ ఫ్రెండ్స్, చూడండి మనం ఆల్రెడీ డ్యూయల్ వాట్సాప్ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఎంటర్ అవుతాం. చూడండి ఫ్రెండ్స్, ఎలా వస్తుంది. సేమ్ మనం వాట్సాప్ మీద కొడితే ఈ వాట్సాప్లోకి ఎంటర్ అవుతాం ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్, చూసారు కదా. అలాగే ఇందులో ఈ యాడ్ యాప్ అనేది క్లిక్ చేసి ఫేస్బుక్, ట్విట్టర్ ఇలాంటివన్నీ కూడా డ్యూయల్ మెయింటైన్ చేయొచ్చు ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ ప్యారలల్ స్పేస్ ఐకాన్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టే లైక్ చేయండి ఫ్రెండ్స్. కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఇంకా ఇలాంటి మోర్ వీడియోస్ చేయగలుగుతాను. అలాగే మీరు నా అప్డేట్స్ కూడా పొందగలరు, ఇలాంటి వీడియోస్ యొక్క అప్డేట్స్. మీకు కనుక బాగా నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.